అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత శాసనసభ ఎన్నికల అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో కూడా 7వ గ్యారెంటీ మహబూబ్ నగర్ నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా టై బజార్ హామీ చేస్తా అని చెప్పుకొచ్చి ఏదైతే మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారస్తులు కావచ్చు, రైతులు రోడ్లపైన విక్రయించే వాళ్ళకి సంబంధించి టై బజార్ ఊసలు లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు అది అమలులోకి వచ్చిందని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రైతు బజార్లు కూడా పర్యటించారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు రైతుల నుంచి కావచ్చు, చిరు వ్యాపారం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ చేస్తుంది? మీరు 6 గ్యారెంటీలతో పాటు నీ గ్యారెంటీ 7వ గ్యారెంటీ కూడా ఈరోజు అమలైంది అనుకుంటారా? నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన. ఎలక్షన్లలో నేను గెలిస్తే మా ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఏం చేస్తారని చాలా స్పష్టంగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన. దాని ప్రకారంగానే మేము పనిచేస్తూ పోతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ప్రేమతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్లకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అందులో టై బజార్ అనేది ఒకటి. 100 రోజుల్లో టై బజార్ తీసేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాము, కౌన్సిల్లో తీర్మానం కూడా చేసినాము. ఈరోజు గతంలో ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి 31 మార్చికి పూర్తవుతుంది కాబట్టి మళ్ళా కోర్టు కేసులు ఏవి ఉండొద్దు, ప్రజలకు లాభం జరగాలని చెప్పి అంతవరకు ఆగి ఇప్పుడు 1వ తారీఖు ఏప్రిల్ నుంచి టై బజార్ రద్దు అయిపోయింది. ప్రజలందరూ కూడా చాలా, ఇక్కడ వ్యాపారులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు రోజు మహబూబ్ నగర్లో తోపుడు బండ్లు కావచ్చు, వీధి బండ్లు కావచ్చు, రోడ్ల పక్కన కావచ్చు, ఇట్లా కూరగాయల మార్కెట్లో కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం వస్తుంది ఈ టై బజార్ రద్దుతోటి. ఇది కేవలం డబ్బు విషయమే కాదు, ఇది ఆత్మగౌరవం విషయం. వసూలు చేసేటప్పుడు ఆ పిల్లలు తెలిసి తెలియక చాలా దురుసుగా ప్రవర్తించడం, బాట్లు తీసుకుపోవడము, తక్కెడు గుంజుకోవడము, దొబ్బేయడము, ఇవన్నీ వాళ్లకు అయ్యో మా గురించి ఆలోచించేటోళ్ళు లేరా, దౌర్జన్యం చేస్తున్నారు మా మీద అనే ఒక భావన వాళ్ళలో ఉండేది. అవన్నీ కూడా నిన్నటితోటి రద్దయిపోయినాయి. వాళ్ళు నిరభ్యంతరంగా ఆత్మగౌరవంతో ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేయొచ్చు. ఇంకా చాలా సమస్యలు మార్కెట్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. చాలామంది రోడ్డు మీద హైవే పక్కన కూర్చొని అమ్ముతా ఉన్నారు, ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వాళ్ళను కూడా ఏదైనా సేఫ్ ప్లేస్కు షిఫ్ట్ చేద్దామని ఆలోచన ఉంది. చైర్మన్ గారు కూడా వచ్చినారు కాబట్టి మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి ఏ రకంగా ఇక్కడ మార్కెట్లో వసతులు పెంచడం, సౌకర్యాలు కల్పించడం, దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఈ మార్కెట్ను ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దాం. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కూడా ఈ మార్కెట్ పరంగా జరగలే. కానీ ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 100% దీన్ని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఉన్న వ్యాపారులకు కావచ్చు, ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకు కావచ్చు, బండ్ల మీద ఉన్నోళ్ళు కావచ్చు, షాపులో ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే దిశగా మా పార్టీ కానీ, నేను కానీ, మా నాయకులు కానీ పనిచేస్తాం. గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ళలో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపు ఒక 3 మార్కెట్లు కూడా, మోడర్న్ మార్కెట్లు కూడా శంకుస్థాపన చేసే నిర్మాణం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు నిర్మాణం కాలేదు. కానీ రైతులు మాత్రం ఇక్కడ రైతు బజార్లు కూడా విక్రయించాలి, చాలా ఇబ్బందులు పడుతుంది. కనీసం వాళ్ళకి మంచినీటి సౌకర్యం కూడా లేదు. వేసవికాలం వచ్చినట్టే వాళ్ళకి ఎలాంటి వసతులు, దీని మీద మీరు ఏమైనా దృష్టి సాధించారు? ఖచ్చితంగా ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి, తెలుసుకుంటున్నాము. మళ్ళీ వస్తా, కేవలం మార్కెట్ సమస్యలు వినడానికి ఇక్కడ కూర్చొని సత్వర పరిష్కారం ఏం జరుగుతుంది అవన్నీ కూడా నేను ఆలోచించి ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటాం. మా మున్సిపాలిటీ పరంగా కూడా మేము ఏం చేయవచ్చు వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఇప్పటి నుంచి, ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చింది, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న వ్యాపారులకు కానీ, వచ్చే సామాన్య జనానికి కానీ ఎటువంటి వసతులు కల్పించాలనే దాని మీద మాకు క్లారిటీ ఉంది. వ్యాపారుల సలహా తీసుకొని, ప్రజల సలహా తీసుకొని ఖచ్చితంగా మెరుగైన మార్కెట్ను మేము అందిస్తాం మహబూబ్ నగర్ ప్రజలకు. మీరు హామీ ఇచ్చారు టై బజారు, అంటే ఈ కాలపరిమితం ఎంతవరకు ఉంటుంది? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా ఈ టై బజార్ ఉంటుంది. ఇది మా కానుక పేద ప్రజలకు. మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. గత 15-20 సంవత్సరాలుగా టై బజార్ పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసాం. మున్సిపాలిటీకి వచ్చింది చాలా చిన్నది, కానీ బయట వసూలు చేసింది ఎక్కువ. సరే, వాళ్ళు కూడా టెండర్ వేస్తే వచ్చిండ్రు, వాళ్ళని కూడా అనడానికి ఏం వీలు లేదు. కాకపోతే ఇప్పటి నుంచి టై బజార్ అనేది మహబూబ్ నగర్లో ఉండదు. ఇదే విషయాన్ని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వ్యాపారస్తులు మేము చూస్తూ ఉన్నాం. మహిళలు చాలా ఊళ్ళ నుంచి వస్తారు,
వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతూ ఉంది. మంచి పని చేసిండ్రు అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణాల్లో తై బజార్ ఉందో అవన్నీ రద్దు చేయమని చెప్పి ఆ చిన్న వ్యాపారులు చిరు వ్యాపారుల తరఫున మా ముఖ్యమంత్రి గారిని కూడా కోరబోతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థనను మా ముఖ్యమంత్రి గారు తీరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే ఎమ్మెల్యే శాసనసభ ఎమ్మెల్యేల హామీలో ఏదైతే మేము 6 గ్యారెంటీలో 7వ గ్యారెంటీ ఇచ్చినట్టు ఈ రోజు కూడా అమలు పరిచాము. ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాం. ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలో చిరు వ్యాపారస్తులు కొన్ని ఏళ్ళగా తై బజారు విక్రయించే వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు తై బజారు ఉండదు. ఖచ్చితంగా మేము రైతులకు అండగా ఉంటాం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో కావాల్సిన మార్కెట్కి సంబంధించిన అయితే రైతు బజార్కి సంబంధించిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.